సెంట్రల్లో ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి 40 నుంచి 60 సార్లు అన్ని విధాలమైన పేపర్ లీకులు జరగడం జరిగింది. ఎస్ఎస్సి, యూపీఎస్సి, నీట్ ఇలాగా 2014 ఎలక్షన్ జరిగినాక 2015లో ఒకసారి, 2016లో ఒకసారి, 2024లో ఒకసారి కంటిన్యూస్గా ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కూడా 2 నెలల క్రితం ఏదైతే జరిగిన నీట్ పరీక్ష లీక్ అవ్వడంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపై రాహుల్ గాంధీ గారు స్పందించి రాజస్థాన్ కోటాలో ఒక ఛాత్రోంక గూన్ అంటే విద్యార్థుల యొక్క స్వరం అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సి, ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండ్రో పెద్ద ఎత్తున 1,00,000 మంది విద్యార్థులతోని ఓ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలియజేసిండ్రో అదే విషయాన్ని దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి పౌరునికి, ప్రతి ఒక్క విద్యార్థికి భాగంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారు విద్యార్థులు అనేది దేశ భవిష్యత్తుని కాపాడేవారు, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్, వాళ్ళు లేకుంటే దేశం అనేది ముందరికి జరగదు. మనందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ ఒక 3,000 మంది విద్యార్థులు ఉంటే 3,000 మంది విద్యార్థులు ఉంటే 3,000 మంది నుంచి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు, 30 మంది ఐఐటిఎన్లు అవుతున్నారు, 180 మంది డాక్టర్లు అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా రద్దు అయిపోతున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్క విద్యార్థి నీట్ పరీక్ష ప్రిపరేషన్ కావడానికే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్షకు ప్రిపేర్ అయి మొన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే ఇంచుమించు 1,32,000 కోట్ల రూపాయల ఖర్చు విద్యార్థులు పెట్టిండ్రు. మన దేశ విద్యా బడ్జెట్ వచ్చేసి 1,04,000 కోట్లు ఉంటే దేశ విద్యా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు ఈ విద్యార్థులు కేవలం నీట్ ఎగ్జామ్ కోసం పెట్టిండ్రు. కావున ఇంకొక విషయం ఏంటి అంటే జనాభాలో 1000 మంది విద్యార్థులు స్కూల్ లోపలికి వెళ్తే ఇది విద్యా వ్యవస్థ అనేది మొత్తం దోపిడీ వ్యవస్థ అయింది. నీట్ వ్యవస్థ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ కావాలంటే వాళ్ళ హాస్టల్లో పోయి ఉండడానికి హాస్టల్ ఫీజులు ఖర్చు అవుతాయి, ఫుడ్ ఖర్చు అవుతుంది, కోచింగ్ సెంటర్ల ఫీజులు ఖర్చు అవుతాయి, మన బుక్స్ ఖర్చు అవుతాయి, కానీ ఫీజులు కట్టడం ఖర్చు అవుతాయి, అనేక ఖర్చులు ఉంటాయి. వాళ్ళు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ అంటే మినిమం 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, దాని తర్వాత స్పెషల్ కోచింగ్ తీసుకొని 3-4 ఏళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసినాక కేవలము ఇలాంటి చాతగాని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసే పనులకు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో ఇలాంటి లీకులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము బాధ్యత తీసుకొని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎందుకొరకంటే ఈ దేశాన్ని రక్షణ కొరకు నేను భార్యను ఉంచుకోను, పిల్లలను అనే ఉద్దేశంతో ఆయన ముఖ్య ఉద్దేశం. మరి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అకౌంట్లలో 0 అకౌంట్ ఉంటే 15 లక్షలు వేస్తా అన్నాడు. మరి పిల్లలు రాసుకొని లక్షల రూపాయలు తల్లిదండ్రులు పొట్టకు బట్ట కట్టుకొని మా పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ ఉండాలనే ఉద్దేశంతో చదివిస్తే రేపు మాకు చేదోడు వాదోడుగా ఉంటారని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులైనా సరే చేసి వాళ్ళు చదివిస్తూ ఉన్నారు. ఒకసారి ప్రిపేర్ అయితే అది మైండ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రావాలంటే ఈయన మంత్రులు ఏం చేస్తున్నారు అంతే. ఇక రేపు ఇవాళ చూస్తుంటే ఎంతోమంది చౌకీదారులు ఉన్నారు, ఎక్కడెక్కడో వచ్చి అంత పర్యాటకులు కూడా చంపేస్తే ఇప్పటిదాకా దాన్ని ఏమి లేదు. ఇక ముంగల ఇది కాకుండా చూడాలి. ఇది దేని కొరకు జరిగింది, ఇది మరి ఎట్లా జరిగిందని దానికి క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి. అది చూసినంత వరకు మా రాహుల్ గాంధీ ఏదైతే అడుగుతున్నాడో దానికి మేమందరం కూడా ఎంబడి ఉంటామని కోరుకుంటూ సెలవు. పార్టీ కార్యకర్తలు ఆ మెసేజ్ని తీసుకొచ్చి ఫీల్డ్ లెవెల్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఏంటిదా అంశాలు ఏందనేది క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. మిత్రులారా, మనందరికీ తెలుసు పేపర్ లీక్ సందర్భంగా గతంలో ఎన్నిసార్లు ఈ బీజేపీ గవర్నమెంట్ హయాంలో అయినా కూడా
ఏం చెప్పారు, చాలా లైట్గా తీసుకున్నారు. ఎప్పుడో మర్చిపోయారు. ఒక రోజు 2 రోజులు వార్తలు వస్తుంది, పేపర్లు వస్తుంది, ఎవరినొకరు తిట్టుకుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం ఏంటంటే ఇది కేవలం పేపర్ లీక్ అంశంగానే దీన్ని చూడొద్దు, ఇది ఒక జాతీయ సమస్యగా చూడాలి, ఒక విద్రోహకరమైన చర్యగా మనం భావించాలి దీన్ని. ఆ విద్రోహం వెనుక, ఆ జాతీయ సమస్య వెనుకలో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాల్ని ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యం చేయాలి, ఈ విషయంలో మాట్లాడేటట్టు ఆలోచించేటట్టు చెయ్యాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మిత్రులను మా అధ్యక్షుల వారు మాట్లాడే పత్రికా సమావేశాల ద్వారానే ముగియదు, దీని ఉద్దేశం నెరవేరదు. తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫీల్డ్ లెవెల్లో కాలేజీలకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఇంతవరకు ఎన్ని లీకులైనా మా మిత్రులు చెప్పారు చాలామంది, నీట్ ఎన్నిసార్లు అయింది, వేరే పేపర్లు ఎన్నిసార్లు అని చెప్పేసి. కానీ అది ఒక ప్రభుత్వ వైఫల్యంగానే కంటితుట్టు చర్యగానే భావిస్తూ కొట్టిపడేస్తున్నారు ప్రతిసారి. కానీ దాని వెనకాల దాగున్న విషాదం ఏదైతే ఉందో అది ఎవరు ఈ సమాజం గుర్తించే పరిస్థితుల్లో లేదు. ఈవెన్ పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను తీవ్రమైన సమస్యగా భావించింది, మత విద్వేషం కంటే కూడా ఒక తీవ్రమైన సమస్యగా ఇది భావించింది. దాన్ని ఆ విధంగానే ఆ సందేశాన్ని తీసుకొని ఫీల్డ్ లెవెల్కి రావాలి, ఆ రకంగా అందరిలో చైతన్యం తీసుకురావాలి అనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం సింపుల్గా అంటాం, విద్యార్థులు అంటే పిల్లలు, చదువుకునే పిల్లలు, పేపర్ లీక్ అయింది ఫోన్లే ఇంకేముంది, మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా పెడతారేమో అని ఒక లైట్గా తీసేసే పద్ధతి ఉంది. కానీ దాని వెనకాల ఉన్న విషాదం ఏంటిది, బాధ ఏంటిది, ఇవన్నీ కూడా ఎప్పుడు చర్చ జరగలేదు మన భారతదేశంలో, ఒక వేదిక మీద చర్చ జరగలేదు. కానీ ఆ చర్చ జరగాలి, అది జాతికి, ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. బట్ అర్థం చేసుకోవాలి మనం, పేపర్ లీకేజ్ వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది, అది ప్రభుత్వం అండతో నడుస్తుంది, వేల కోట్ల రూపాయలు పోగవుతున్నాయి. ఆ వేల కోట్ల రూపాయలు ఎందుకు పోగవుతున్నాయి, వాళ్ళ పైసలతో ఏం చేస్తున్నారంటే తమ అధికారం నిలుపుకోవడానికి, వేరే పార్టీల ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుక్కోవడానికి కోట్ల రూపాయలు అవే డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పి చెప్పారు. ఆదాని అంబానీ ఇచ్చేటటువంటి ఆదాయమే కాదు, ఈ పేపర్ లీకేజ్ వల్ల ప్రభుత్వానికి వేల కోట్లు వస్తున్నాయి. ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి, ఎమ్మెల్యేలు ఎంపీలని కొనుక్కోవడానికి వేల కోట్లు ఇస్తున్నది, ఆ డబ్బే ఇదని చెప్పేసి నిజంగా ఇది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పెద్దలు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. మొన్ననే గౌరవ ప్రతిపక్ష నాయకులు, గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో కోటాలో చక్రంకి పుంజ్ అనే పేరుతో కార్యక్రమాన్ని బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చేసిన బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంతం కోసం, పార్టీ యొక్క వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేసుకుంటున్న కార్యక్రమాలు తప్ప వేరేది ఏమీ లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున దేశం మొత్తం ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో దీన్ని తీసుకొని పోయి ప్రచారం చేసి పిల్లల యొక్క భవిష్యత్తు, మీ భవిష్యత్తు మీరు బాగుపరుచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అందరికీ జాగరణ చేసి మరి వచ్చే భవిష్యత్ రాజకీయాలు వచ్చే రోజుల్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని మనం ఏ విధంగా తట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యున్సీలలో వెళ్ళి మేము ఈ పిల్లలను ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ నడుము బిగించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇతర కార్యక్రమాలు ఏదున్నా మనకు కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. విద్యార్థికి దాదాపుగా 5 నుంచి 6 లక్షలు ఖర్చులు రావడం జరుగుతుంది. ఒక సంవత్సరం 2 సార్లు 3 సార్లు ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి పిల్లలు చాలామంది వారి ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా వారి తల్లిదండ్రులు కూలి నాలి చేసి మా పిల్లలు చదువుకుంటారనే భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో ఆశపడి చదివించి వారిని
ముంగలికి తోలితే ఆఖరికి ఏంటంటే ఈ పేపర్ లీకేజ్ అయ్యి వారి యొక్క బంగారు భవిష్యత్తును మట్టిలో కలుపుతున్నారు. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి నీటిలో ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు వచ్చిన తర్వాత నెక్స్ట్ అది క్యాన్సిల్ అయిపోతే మరి ఇంకోసారి నాకు వస్తాయో రాదో అనే పరిస్థితిలో పిల్లలు చాలామంది సూసైడ్ కూడా చేసుకొని పోవడం జరిగింది.